హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే జూన్ నాటికైతే 3 లక్షలు ఇల్లు పూర్తి చేస్తామనేసి నిన్న హౌసింగ్ ఎండీగా బాధ్యత స్వీకరించిన శివప్రసాద్ గారికి చెప్పడం జరిగింది. ఆ పూర్తి విధానం తెలియజేస్తాను. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించిన అదనపు సహాయం కూడా కొంతమందికి అయితే ఇవ్వబోతున్నారు. అంటే అసంపూర్తిగా నిలబడిపోయిన కట్టుకోలేకపోయిన ఇళ్ళకి ఎక్కువ అంటే కొంత అమౌంట్ కూడా ఇవ్వబోతున్నారు అదనంగా. దాని గురించి పూర్తి విధానం తెలియజేస్తాను ఎవరికి ఇస్తారనేది. అలాగే పల్లెటూరులో 3 సెంట్లు స్థలం, అలాగే టౌన్లో 2 సెంట్లు స్థలాన్ని ఇవ్వబోతున్నట్టు ఆయన చెప్పారు. అది ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, దాని విధానాన్ని కూడా మీకు పూర్తి తెలియజేసి ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంక పూర్తిగా అయితే మనం వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మనకున్నట్టు సమాచారం వరకు అయితే ఆయన చెప్పిన సమాచారం వరకు చంద్రబాబు సూచనల మేరకు జూన్ నెలాఖరుకల్లా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తామనేసి ఆయన స్పష్టమైతే చేశారు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించి వివిధ కారణాలతో మధ్యలో నిలిచివేసిన లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలను తిరిగి ప్రారంభించేలా చేస్తామనేసి ఆయన తెలపడం జరిగింది ఫ్రెండ్స్. పెండింగ్ బిల్లులు సైతం సకాలంలో విడుదల చేస్తుండటంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు ముందుకు వస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే లేఅవుట్ సకాల సౌకర్యంలో కూడా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లేఅవుట్లో కూడా మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది. ఎండి శివప్రసాద్ గారు ఈ విషయాన్ని తెలిపారు ఫ్రెండ్స్. అలాగే ముఖ్యంగా డ్రైనేజీ, త్రాగునీరు, రోడ్ల వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్టు, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్టు ఆయన శివప్రసాద్ గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇప్పటికే అనేక లేఅవుట్లో వసతుల కల్పన పూర్తి చేశామనేసి ఆయన వివరణ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అదనపు సహాయం కూడా కూటమి ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలకు పూర్తి చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసే మొత్తాన్ని కూడా అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా మరికొంత మొత్తాన్ని కూడా అన్ని అందజేసేందుకు లబ్ధిదారులకు ఊరట కూడా నిస్తునేసి ఆయన శివప్రసాద్ గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000, అలాగే బీసీలకు 50,000 అదనపు సాయాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశారు. అదనపు సాయంతో ఇళ్ల నిర్మాణాలకు మరింత ఊపందుకుంటాయనేసి వివరించారు. గృహ నిర్మాణ శాఖ ఉద్యోగాలకు సమష్టి కృషితో ప్రభుత్వ లక్ష్యాలను చేరువ చేసే దిశగా కూడా ముందుకు అడుగు వేస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే పేదలకు కొత్త ఇల్లులు కూడా పూర్తిగా జూన్ నాటికి 3 లక్షల ఇల్లు కూడా పూర్తి చేస్తామనేసి, అలాగే పిఎంవై అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ కాలనీ ఇల్లుతో కలిపి ఈ ఇల్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కొంచెం అదనంగా అమౌంట్ సహాయం చేస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే పల్లెటూరులో పేదలకు స్థలం లేని వాళ్ళకి, అలాగే టౌన్లో ఉండే వాళ్ళకి పేదలకు స్థలం లేని 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తామనేసి చెప్పడం జరిగింది. అదే గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఈ దరఖాస్తు స్వీకరిస్తామనేసి, దీనికి సంబంధించి త్వరలో విడుదల చేస్తామనేసి చెప్పడం జరిగింది. జీవోను కూడా విడుదల చేస్తామని చెప్పేసి జరిగింది. కాబట్టి దీనికి కావాల్సిన డాక్యుమెంట్ కూడా ఏదంటే గతంలో ఎక్కడ ప్రభుత్వం కాడి నుంచి స్థలం పొందినట్టు ఉండకూడదు. అలాగే ఎక్కడ వాళ్ళ పేరు మీద గతంలో కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళ పేరు మీద ఇల్లు స్థలాలు ఎక్కడ ఉండకూడదు. తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి. అలాగే వాళ్ళ ఆదాయం సంవత్సరానికి 1,00,000కి మించి ఉండకూడదనేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఫ్రెండ్స్. దానికి కావాల్సినటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీకు మీరున్నటువంటి ఎక్కడ లేనటువంటి స్థలం ఎక్కడ లేదు, ఇల్లు కూడా లేదు అనేటువంటి ధృవీకరణ పత్రం పంచాయతీ కార్యదర్శి దగ్గర సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరణ కూడా దానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి కూడా సంతకం కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ తీసుకెళ్ళి మన సచివాలయంలో అప్లై చేసుకున్నానికైతే త్వరలో జీవో విడుదల చేస్తామనేసి ఆయన ఎండి శివప్రసాద్ గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. కొత్త ఇళ్ళు జూన్ నాటికి 3 లక్షలు పూర్తి చేస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి ఇళ్లకు అదనంగా ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000, బీసీలకు 50,000 అదనంగా అమౌంట్ ఇస్తామనేసి, తద్వారా ప్రతి ఒక్కరూ ఇళ్లను పూర్తి చేసేదానికి కూడా ముందుకు వస్తున్నారనేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఊరటనిచ్చే విషయం కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది శుభవార్త అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం. జై హింద్ ఫ్రెండ్స్.